వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. యూజీసీ వారు ప్రతి ఏటా 2 దఫాలుగా నిర్వహిస్తున్నటువంటి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, అలాగే తెలంగాణ రాష్ట్రము, 2 తెలుగు రాష్ట్రాల వారు ప్రతి ఏటా ఒక పర్యాయం నిర్వహించబోవు స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం వాటిని నెట్ సెట్ అని అంటున్నాం. వీటి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకొని పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్, బోధన మరియు పరిశోధన సహజ సామర్థ్యాలు అన్న అంశం మీద తెలుగు మాధ్యమంలో కొన్ని అంశాలని, ముఖ్యమైనటువంటి అంశాలని మీకు నేను ఇలా వీడియోల రూపంలో అందిస్తున్నాను. ఇవి నెట్ సెట్ పోటీ పరీక్షలకి సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకి ఎంతగానో సహాయపడతాయి అని నేను ఆశిస్తున్నాను. సరే, మనం ఇంకా ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్దాం. టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్లో భాగంగా బోధనా సామర్థ్యాలు, టీచింగ్ యాప్టిట్యూడ్ అన్న అంశం మీద ఇదివరకు నేను 3 వీడియోల్ని మీకు అందించాను. ఇది 4వ వీడియో. బోధన సామర్థ్యాలు, టీచింగ్ యాప్టిట్యూడ్పై ఇప్పుడు నేను అందిస్తున్నటువంటి వీడియో 4వ వీడియో. టీచింగ్ యాప్టిట్యూడ్, బోధనా సామర్థ్యాలు కదా. ఇందులో ఈ 4వ వీడియో మనం ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యాలు అన్న అంశంతో ప్రారంభిస్తున్నాం. ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యాలు అన్న అంశంతో మనం ఇప్పుడు మొదలు పెడుతున్నాం. అయితే ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యాలు అనేటప్పటికీ ఇక్కడ మీకు ప్రశ్న అనేది ఎలా రావచ్చు, రేపు ఏదైనా పోటీ పరీక్షలో ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యాలని 10 రకాలుగా వర్గీకరించిన వారు క్రింది వారిలో ఎవరు, లేదా 10 రకాలుగా వర్గీకరించిన సంస్థ ఏది అనే బిట్ అనేది రావచ్చు. క్రింద ఆప్షన్లో ఎన్సిటిఈ అని ఉండొచ్చు, ఎన్సిటిఈ అని ఉండొచ్చు. అప్పుడు ఆ విధంగా బిట్టు వస్తే మనం ఎన్సిటిఈ అని గుర్తుపట్టాల్సి ఉంటుంది. ఎన్సిటిఈ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని బిట్ రావచ్చు. ఎన్సిటిఈ అంటే దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని బిట్ అనేది రావచ్చు. ఎన్ మీన్ నేషనల్, సి మీన్ కౌన్సిల్, టీ మీన్ టీచర్స్, ఈ మీన్ ఎడ్యుకేషన్ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ అనేది ఫుల్ ఫామ్. ఎన్సిటిఈ యొక్క ఫుల్ ఫాము నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్, ఇది ఎన్సిటిఈ. సరే, దాని తర్వాత అయితే ఈ ఎన్సిటిఈ వారు పేర్కొన్నటువంటి లేదా వర్గీకరించినటువంటి 10 రకాలైనటువంటి ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యాలు ఏమిటి, ఉపాధ్యాయుని యొక్క 10 రకాల సామర్థ్యాలు ఏంటి? ఉదాహరణకి మొదటిది సందర్భోచిత సామర్థ్యం, కాంటెక్స్టువల్ కాంపిటెన్సీస్. అంటే సందర్భానికి తగినట్టు ఉచితంగా ఉపాధ్యాయుడు తన యొక్క నైపుణ్యాలని, సామర్థ్యాలని అభివృద్ధిపరచుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితిని సందర్భోచిత సామర్థ్యాలు అని అంటాము. భావనాపరమైనటువంటి సామర్థ్యాలు, కాన్సెప్చువల్ కాంపిటెన్సీస్. అంటే చూడండి, ఇవి ఏపీ సెట్ వరకు అయితే మనం ఇంగ్లీష్లో, తెలుగులో మనం చదువుకుంటే సరిపోతుంది. యూజీసీ నెట్ అనేటప్పటికీ వాటి యొక్క ఇంగ్లీష్ టెర్మినాలజీ కూడా ఇక్కడ ఇచ్చాను, అవి కూడా మీరు చూసుకోండి. ఇక్కడ సందర్భోచిత సామర్థ్యాలు అనే నెట్లో ఎవరు కదా, కాబట్టి అక్కడ కాంటెక్స్టువల్ కాంపిటెన్సీస్ అని ఇస్తారు. అప్పుడు మనం అక్కడ దీనికి సరైనటువంటి ఇంగ్లీషు ఇవి సెంటెన్సెస్ మనకు తెలియకపోతే
బిట్ పోగొట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. సందర్భోచిత సామర్థ్యాలు కాంటెక్స్చువల్ కాంపిటెన్సీస్. తర్వాత భావనాపరమైన సామర్థ్యాలు ఉపాధ్యాయుడు తన మనసులోని భావాలని సమర్థవంతంగా వ్యక్తపరిచేటటువంటి సామర్థ్యాలు కలిగి ఉండాలి, కాన్సెప్చువల్ కాంపిటెన్సీస్. తర్వాత విషయ సంబంధ సామర్థ్యాలు అంటే తాను ఏ సబ్జెక్ట్ అయితే బోధిస్తున్నాడో ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి విషయానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తన ఆధీనంలో ఉండాలి. ఇది విషయ సంబంధ సామర్థ్యాలు, కంటెంట్ రిలేటెడ్ కాంపిటెన్సీస్. తర్వాత తరగతి నిర్వహణ సామర్థ్యాలు. ఒక ఉపాధ్యాయుడికి సబ్జెక్ట్ పట్ల 100% అవగాహన ఉన్నప్పటికీ తరగతిని క్లాస్ రూమ్ని మేనేజ్ చేసేటటువంటి సామర్థ్యం లేకపోతే ఆ సబ్జెక్ట్ అనేది నిష్ప్రయోజనం అవుతుంది. కాబట్టి తరగతి నిర్వహణ, ట్రాన్సాక్షనల్ కాంపిటెన్సీస్, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ కాంపిటెన్సీస్ అంటే ఈ తరగతి నిర్వహణే ట్రాన్సాక్షనల్ కాంపిటెన్సీస్ అని అనొచ్చు, అలాగే క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ కాంపిటెన్సీస్ అని కూడా అనొచ్చు. తరగతి నిర్వహణ సామర్థ్యాలు, తరగతిని నిర్వహించగలిగేటటువంటి సామర్థ్యాలు. అమోఘమైనటువంటి సబ్జెక్ట్ ఉన్నప్పటికీ క్లాస్ రూమ్లో పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోయినా, లేకపోతే తరగతి గదిలోన తను సమయస్ఫూర్తితో వ్యవహరించలేకపోయినా, తన సబ్జెక్టుని సమయస్ఫూర్తితో పిల్లల్ని ఆకట్టుకునే విధంగా, పిల్లలకి దగ్గరయ్యే విధంగా, వారిని సాటిస్ఫై చేసే విధంగా మనం అక్కడ సబ్జెక్ట్ అందివ్వలేకపోతే అది నిష్ప్రయోజనం అవుతుంది. తరగతి నిర్వహణ సామర్థ్యాలు, ట్రాన్సాక్షనల్ కాంపిటెన్సీస్, ఇతర విద్యా కార్యకలాపాలకు సంబంధించిన సామర్థ్యాలు. ఇతర విద్యా కార్యకలాపాలకు సంబంధించినటువంటి సామర్థ్యాలు అంటే ఒక టీచర్ అనగాన తరగతి గదిలోకి వెళ్ళి క్లాస్ చెప్పేసి వచ్చి చేతులు దులిపేసుకుంటే సరిపోదు కదా. ఇంకా స్కూల్లో ఇటు ఇతర విద్యా సంబంధమైనటువంటి కార్యకలాపాలు ఎన్నో ఉంటాయి. కల్చరల్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే స్టాఫ్ మీటింగ్ కానీ, పేరెంట్స్ మీటింగ్ కానీ, లేకపోతే ఇంకా స్కూల్ అన్నాక అది ఒక చిన్న సమాజం, చిన్న సొసైటీ, సెమినార్లు కండక్ట్ చేయడం, అలాగే పిల్లల చేత అదర్ యాక్టివిటీస్ వాటిని నిర్వహించడం. ఈ విధంగా ఏంటంటే ఇతర విద్యా కార్యకలాపాలకు సంబంధించిన సామర్థ్యాలు ఉపాధ్యాయుల్లో ఉండాలి. కాంపిటెన్సీస్ రిలేటెడ్ టు అదర్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్. తర్వాత 6వది బోధన అభ్యసన సామాగ్రి తయారీ సామర్థ్యాలు. అది అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే కాంపిటెన్సీస్ టు డెవలప్ TLM, టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్. TLM అంటే టీచింగ్, T మీన్ టీచింగ్, L మీన్ లెర్నింగ్, M మీన్ మెటీరియల్, టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్. అంటే ఒక ఉపాధ్యాయుడు రేపు ఒక విషయం మీద తరగతి గదిలో పిల్లలతో బోధన అభ్యసన ప్రక్రియ జరపాలంటే దానికంటే ముందు ఆ అంశానికి సంబంధించినటువంటి టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్ తన దగ్గర ఏమున్నది అన్నది సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఏ విధమైనటువంటి సందర్భానికి తగినట్టుగా ఎటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని అక్కడ ప్రవేశపెట్టాలి అవన్నీ కూడా ముందుగానే అవగాహన చేసుకొని దానికి తగ్గట్టు టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్ తాను సేకరించుకొని ముందుగానే తాను జాగ్రత్తతో వ్యవహరించాల్సి ఉంటుంది. దీనినే బోధన అభ్యసన సామాగ్రి తయారీ సామర్థ్యాలు. అంటే తాను పిల్లల చేత తయారు చేస్తాడా లేదా తానే తయారు చేసుకుంటాడా, ఏం చేస్తాడని అనవసరం. తరగతి గదిలోకి వెళ్ళేటప్పటికి చెప్పుతున్న అంశంకి సంబంధించినటువంటి TLMs అనేవి అక్కడ ఉండాలి, ప్రజెంటేషన్ చేయాలి సందర్భానికి తగినట్టుగా. కాబట్టి కాంపిటెన్సీస్ టు డెవలప్ TLM, బోధన అభ్యసన సామాగ్రి తయారీ సామర్థ్యాలు ఉపాధ్యాయుల్లో ఉండాలి. ఇక 7వ సామర్థ్యం
మూల్యాంకన సామర్థ్యాలు. మూల్యాంకన సామర్థ్యాలు దీన్నే ఎవాల్యుయేషన్ కాంపిటెన్సీస్ అని అంటారు. ఎవాల్యుయేషన్ కాంపిటెన్సీస్ అని అంటారు. ఎవాల్యుయేషన్ కాంపిటెన్సీస్ అంటే ఇక్కడ మూల్యాంకన సామర్థ్యాలు అంటే అర్థం ఏంటంటే ఏం లేదండి, అంటే మనం తరగతి గదిలోకి వెళ్ళాము, పిల్లలతో ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు బోధన అభ్యసన ప్రక్రియ సాగించాము. బోధన అభ్యసన ప్రక్రియ అయిపోయింది. ఈ విధంగా ఒక వారం రోజుల నుంచి ఈ ప్రక్రియ జరుగుతుంది. మరి మనం వారం రోజులుగా మనం చేస్తున్నటువంటి బోధన అభ్యసన ప్రక్రియ ఎంతవరకు విజయవంతమైంది, మనం అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేరినాయా లేదా, మరి టెస్టింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఉపాధ్యాయుడికి ప్రతి టీచర్కి ఉంటుంది కదా. కాబట్టి దీనికి సంబంధించి ఏం చేస్తామంటే స్లిప్ టెస్టులు అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ వారం అంటే ఒక వారం అంతా కూడా ఒక అంశంని బోధించి ఆ చివరిలో ఆ అంశం పూర్తి అయిపోయిన తర్వాత ఒక స్లిప్ టెస్ట్ అనేది మనం కండక్ట్ చేయాలి కదా. అది ఎంతవరకు విజయవంతమైంది అనేది, అంటే మన యొక్క బోధన అభ్యసన ప్రక్రియ ఎంతవరకు సక్సెస్ఫుల్ అయ్యింది అన్నది మనం పరీక్షించుకునేందుకు మూల్యాంకన ప్రక్రియ అనేది చేపట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా మూల్యాంకన ప్రక్రియ అంటే అదే కాదు, ఈరోజు నేను ఒక అంశం చెప్పిన తర్వాత మొత్తం అంశం అంతా కూడా అయిపోయిన తర్వాత చివరిలో క్లాస్ రూమ్ తరగతి గది నుంచి బయటికి వెళ్ళే ముందు ఈరోజు మనం చెప్పుకున్నటువంటి అంశాల మీద పిల్లలకి ఎంతవరకు అవగాహన ఏర్పడింది, బోధన అభ్యసన సామర్థ్యం అనేది ఈరోజు సక్సెస్ఫుల్గా కొనసాగిందా లేదా మనం పరీక్షించుకోదలిచి ఒక 2-3 ప్రశ్నలు, ఒక 4 వరకు ప్రశ్నలు మనం చిన్న ప్రశ్నలు పిల్లలకి మనం అడగవచ్చు. విద్యార్థులకి వాళ్ళు సక్సెస్ఫుల్గా వాటిని అంటే బోధన అభ్యసన ఆ రోజు జరిగినటువంటి అంశాల మీద వారు అట్నుంచి సమాధానాలు చెప్పినట్లయితే అది విజయవంతం అయింది అని మనం అనుకోవచ్చు. అలాగే తర్వాత రోజు మనం తరగతి గదిలోకి ప్రవేశించినప్పుడు, అదే తరగతి గదిలోకి ప్రవేశించినప్పుడు నిన్న మొన్న చెప్పుకున్న అంశాల మీద ఒక 2-3 ప్రశ్నలు ప్రారంభంలో మనం అడగాల్సి ఉంటుంది. చిన్న ప్రశ్నల్ని మనం అడగాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు మూల్యాంకన ప్రక్రియ అనేది చేపడుతూ ఉండాలి. వారానికి 10 రోజులకి 15 రోజులకి స్లిప్ టెస్ట్ రూపంలోనూ గ్రాండ్ టెస్ట్ రూపంలోనూ ఇటువంటి రూపాల్లో మనం మూల్యాంకన ప్రక్రియ అనేది చేపడుతూ ఉండాలి. ఇది తర్వాత దీన్ని మూల్యాంకన సామర్థ్యాలు అని అంటాం. ఇవి ఉపాధ్యాయంలో ఉండాలి. అలాగే మూల్యాంకనం చేపట్టేటప్పుడు పూర్తిగా అన్ని ఈజీ ప్రశ్నలు ఇచ్చేయకూడదు. అలాగే అన్నీ విద్యార్థులు అస్సలు రాయలేనటువంటి కఠినమైనటువంటి ప్రశ్నల్ని వాటిని ఇచ్చేయకూడదు. ఏంటంటే లెవెల్స్ని మనం అనుసరించాల్సి ఉంటుంది. చాలా సులువైనటువంటి ప్రశ్నలు, కొంచెం కఠినమైనటువంటి ప్రశ్నలు, మరి కాస్త కఠినమైనటువంటి ప్రశ్నలు, అలాగే అందులో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, ఖాళీలను పూరించడం, ఒక వాక్యము లేదా 2 వాక్యాల్లో రాయగలిగేటువంటి ప్రశ్నలు, ఒక 5 వాక్యాల్లో రాయగలిగేటువంటి ప్రశ్నలు, 10 వాక్యాల్లో రాయగలిగేటువంటి ప్రశ్నలు, ఈ విధానంలో మనం మూల్యాంకనం అనేది చేపడుతూ ఉండాలి. తర్వాత నిర్వహణ సామర్థ్యాలు, మేనేజ్మెంట్ కాంపిటెన్సీస్. తరగతి, పాఠశాల వీటిని విద్యార్థుల్ని ఇతరత్ర అంశాలని నిర్వహించేటటువంటి సామర్థ్యాలు. అంటే ఒక ఉపాధ్యాయుడి మీద ఆ పాఠశాలకి తరగతికి సంబంధించినటువంటి బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఏవైనా పెడితే ఆ రెస్పాన్సిబిలిటీస్ నుంచి ఉపాధ్యాయుడు తప్పించుకోకుండా తన మీద పెట్టినటువంటి రెస్పాన్సిబిలిటీస్ మీద ఆయనకి ఉపాధ్యాయుడికి అంటే ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇస్తారో వాటిని సమర్థవంతంగా నిర్వహించే విధంగా స్కిల్స్ అనేవి ఉండాలి. దీన్నే నిర్వహణ సామర్థ్యాలు, మేనేజ్మెంట్ కాంపిటెన్సీస్ అని అంటారు. తర్వాత పిల్లల తల్లిదండ్రులతో కలిసి పనిచేసే సామర్థ్యాలు. తల్లిదండ్రులతో మన దగ్గర ఎంతోమంది స్టూడెంట్స్ చదువుతూ ఉంటారు. స్టూడెంట్స్తో మంచి రిలేషను ఎలాగైతే మనం కంటిన్యూ చేస్తామో అటువంటి మంచి రిలేషన్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్తో కూడా మనం కొనసాగిస్తూ ఉండాలి. దాని తర్వాత సముదాయం, ఇతర ఏజెన్సీలతో కలిసి పనిచేసేటటువంటి సామర్థ్యాలు. పాఠశాల అంటే పాఠశాల లేదా కళాశాల, స్కూల్ ఆర్ కాలేజ్ అంటే చిన్న సమాజాలు వంటివి. కాబట్టి
సమాజం అనగాన వివిధ సముదాయాలు ఇవి ఉంటాయి. అంటే పాఠశాల బయట, లేదా కళాశాల బయట ఉండేటటువంటి ఇతర సముదాయాలు, ఇతర ఏజెన్సీలతో వాటితో కలిసి పనిచేసేటటువంటి సామర్థ్యాలు టీచర్స్లో ఉండాలి. దీన్నే కాంపిటెన్సీస్ రిలేటింగ్ టు వర్కింగ్ విత్ కమ్యూనిటీ అండ్ అదర్ ఏజెన్సీస్ అని ఇక్కడ ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. ఇవి ఎన్సిటిఈ వారు ఉపాధ్యాయుడికి ఉండవలసినటువంటి 10 సామర్థ్యాలని పేర్కొన్నారు. ఎన్సిటిఈ వారు పేర్కొన్నటువంటి 10 సామర్థ్యాలు ఇవి. వీటి మీద మనకి సరైనటువంటి అవగాహన ఉండాలి. ఎన్సిటిఈ వారు ఉపాధ్యాయుల కోసం సూచించినటువంటి 10 ఉపాధ్యాయ సామర్థ్యాల మీద మనకి అవగాహన అనేది ఉండాలి. అయింది కదా. మనం ఇప్పుడు మరో టాపిక్లోకి వెళ్దాం. తర్వాత చూడండి, ఇంతవరకు ఎన్సిటిఈ వారు పేర్కొన్నటువంటి ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యాలు, సహజ సామర్థ్యాల గురించి మనం విశ్లేషించడం జరిగింది. ఇప్పుడు సాధారణంగా అంటే ఒక ఉపాధ్యాయుడికి ప్రధానంగా ఉండాల్సినటువంటి మౌలిక సామర్థ్యాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. అంటే ఇది జనరల్గా ఏ ఎన్సిటిఈ వారు ఇంకెవరు పేర్కొన్నట్టు కాకుండా జనరల్గా అంటే ఒక ఉపాధ్యాయుడికి తరగతి గదిలో అంటే ఒక స్కూల్కి లేదా ఒక కళాశాలకి వెళ్ళేటటువంటి ఉపాధ్యాయుడికి జనరల్గా తన తరగతి గదిలో పిల్లలతో, విద్యార్థులతో బోధన అభ్యసన ప్రక్రియ జరపబోవు ఉపాధ్యాయుడికి సాధారణంగా ఉండాల్సినటువంటి మౌలిక సామర్థ్యాలని ఇప్పుడు మనం చూద్దాం. ఇటువంటి మౌలిక సామర్థ్యాలు ప్రధానంగా 6 ఉన్నాయి. ఈ 6 ప్రధాన మౌలిక సామర్థ్యాలు ఉపాధ్యాయుడికి ఉండాలి. 1 విషయ పరిజ్ఞానం సంబంధించిన అంటే విషయ పరిజ్ఞానానికి సంబంధించిన సామర్థ్యం, పథక రచనకు సంబంధించినటువంటి సామర్థ్యం. 1 విషయ పరిజ్ఞానం, తన సబ్జెక్టు అంటే ఆ ఉపాధ్యాయుడు, ఆ టీచర్ లేదా లెక్చరర్ తన యొక్క సబ్జెక్ట్ ఏంటి, సబ్జెక్ట్కి సంబంధించినటువంటి స్కిల్స్ ఉండాలి, సామర్థ్యం. దాని తర్వాత ఆ సబ్జెక్టు పిల్లలకి ఎలా బోధించాలో దానికి సంబంధించినటువంటి ప్రణాళిక, పథక రచన సామర్థ్యం ఉండాలి. 3వది అభ్యాసనకు నిరంతర ప్రేరణ కల్పించడం. అంటే నిరంతర ప్రేరణ, విద్యార్థులకి నిరంతరం ప్రేరణ కలిగించేటటువంటి, మోటివేషన్ చేసేటటువంటి సామర్థ్యం ఉండాలి. 1 సబ్జెక్టు, 2 ప్లానింగు, 3 మోటివేషన్. సబ్జెక్ట్, ప్లానింగ్, మోటివేషన్. నెక్స్ట్ 4th వన్ ప్రదర్శన మరియు సమాచార ప్రసార సామర్థ్యాలు ఉపయోగించుకోవడం. అంటే తరగతి గదిలో సందర్భానికి అనుగుణంగా, సమయానికి అనుగుణంగా అక్కడ ఇంటర్నెట్ ద్వారా కానివ్వండి, లేకపోతే చార్ట్ల ద్వారా కానివ్వండి, పిక్చర్స్ రూపంలో కానివ్వండి, లేదా ఇంక ఏ రూపంలో కానివ్వండి, అంటే ఉపాధ్యాయుడి యొక్క స్కిల్స్ మీద, తన యొక్క ఆలోచన సరళి మీద అది ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రసార సామర్థ్యాలు అంటే సమాచార ప్రసార మాధ్యమాల్లో వస్తున్నటువంటి తన సబ్జెక్టుకి సంబంధించిన రిలేటెడ్ అంశాలని తరగతి గదిలో సమయానికి అనుగుణంగా అక్కడ ప్రదర్శించగలగాలి విద్యార్థుల ముందు. ఆ అంశానికి సంబంధించి ఉపాధ్యాయుడు ఏ అంశాన్ని అయితే బోధిస్తున్నాడో ఆ అంశానికి సంబంధించినటువంటి అంశాలని సమాచార ప్రసార మాధ్యమాలని వాటిని వినియోగించుకొని, మరి తనకు అందుబాటులో ఉన్నటువంటి అంశాలని వాటిని వినియోగించుకొని సందర్భానికి తగ్గట్టుగా వాటిని ప్రదర్శించడం చేయాలి. మూల్యాంకన సామర్థ్యాలు. తర్వాత బోధన అభ్యసన ప్రక్రియ పూర్తయిన తర్వాత మూల్యాంకనం చేపట్టడం, సమర్థవంతమైనటువంటి మూల్యాంకనంని చేపట్టడం. తరగతి గది నిర్వహణ సామర్థ్యాలు ఇవి. 1 సబ్జెక్టు, 2 ప్లానింగ్, 3 మోటివేషన్, 4 ఎగ్జిబిషన్, టిఎల్ఎంస్ ఎగ్జిబిషన్ 4, 5 ఎవాల్యుయేషన్ మూల్యాంకనం, 6 క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. ఇంతే, సింపుల్ అండి. 1
సబ్జెక్ట్, 2 ప్లానింగ్, 3 మోటివేషన్, 4 ఇక్కడ ఎగ్జిబిషన్, 5 ఎవాల్యుయేషన్, 6 క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. అంతే. ఇక్కడ చూడండి, విషయ పరిజ్ఞాన సామర్థ్యం అంటే ఏంటి? ఇప్పుడు 6వ తరగతి పిల్లవాడికి డిగ్రీ స్థాయి సబ్జెక్ట్ ఇస్తే క్యాచ్ చేయగలడా? అంటే మనం వెళ్ళి డిగ్రీ స్థాయిలో లెక్చరర్ ఇచ్చే విధంగా 6వ తరగతి పిల్లవాడికి లెక్చరర్ ఇస్తే తను అర్థం చేసుకోగలడా? ఇప్పుడు 6వ తరగతి పిల్లవాడికి మనం ఒక అశోకుడు గురించి చెప్పాలనుకున్నాం, అంటే మౌర్య సామ్రాజ్యం గురించి చెప్పాలనుకున్నాం. మౌర్య సామ్రాజ్యంలో అశోకుడు గురించి చెప్పాలనేటప్పుడు మనం ఏం చెప్పాలి? మౌర్య సామ్రాజ్యము భారతదేశంలో ఈ కాలంలో ఉండేది. ఆ మౌర్య సామ్రాజ్యంలో గొప్ప చక్రవర్తులు, ఈయన అశోకుడి తాత, ఈయన అశోకుడి తండ్రి, ఈయన అశోకుడి యొక్క పిల్లలు వాళ్ళు. అశోకుడు మొదట కళింగ సామ్రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ కళింగ యుద్ధంలో అనేక మంది ప్రజలు చనిపోయారు. దీనివల్ల అశోకుడి మనస్సు కాస్త బాధపడింది. అందువల్ల ఈ యుద్ధాలు చేయను అని చెప్పి ఇంకా బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. బౌద్ధ మతాన్ని దేశ విదేశాలు ప్రచారం చేశాడు. ఇంతే. ఈ అంశాలే మనం చెప్తాం 6వ తరగతి పిల్లవాడికి చెప్పేటప్పుడు. అదే డిగ్రీ స్థాయి పిల్లవాడికి మౌర్య సామ్రాజ్యం గురించి చెప్పాలంటే దాని పుట్టు పూర్వోత్తరాలు, ముందు వెనక, ఆర్థిక అంశాలు, సామాజిక అంశాలు, చారిత్రక అంశాలు, మత పరిస్థితులు, ఆనాటి మత పరిస్థితులు, రాజకీయ ఆర్థిక పరిస్థితులు, ఈ అంశాలన్నీ కూడా జోడించి ఎంతో అంటే సమాచారం, ఫుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ డెలివరీ చేస్తూ అశోకుడి యొక్క నాటి మౌర్య సామ్రాజ్యంకి నేడు ఉన్నటువంటి మన డెమోక్రటిక్ కంట్రీలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి వీటిని కంపేర్ చేస్తూ మనం లెసన్ చేపట్టవలసి ఉంటుంది. డిగ్రీ పిల్లవాడికి 6వ తరగతి పిల్లవాడికి ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ఇస్తే అవ్వదు. 6వ తరగతి పిల్లవాడికి డిగ్రీ స్థాయిలో చెప్పే విధంగా చెప్తామంటే కుదరదు. అది కాబట్టి తరగతి స్థాయి ప్రకారం సబ్జెక్టు యొక్క పరిధిని మనం నిర్ణయించి సబ్జెక్టు అందించాల్సి ఉంటుంది. తన సబ్జెక్టులో వస్తున్న నూతన మార్పులు ఎప్పటికప్పుడు ఆయా సబ్జెక్టుల్లో అప్డేటు, అంటే ఒక సబ్జెక్ట్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది, నూతన మార్పులకి లోనవుతూ ఉంటుంది. వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని సబ్జెక్ట్కి యాడ్ చేస్తూ ఉండాలి. పథకరచన సామర్థ్యం ఇది బోధనలో చాలా ముఖ్యమైన ప్రక్రియ. అసలు బోధనలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రక్రియ ఏది? పథకరచన సామర్థ్యం, ప్లానింగ్. అసలు రేపు మనం ఏం చెప్పాలో ప్లానింగ్ లేకుండా తరగతి గదిలోకి వెళ్ళిపోతామా మనం? అంటే తరగతి గదిలోకి ప్లానింగ్ లేకుండా టీచర్ వెళ్ళిపోతాడా? కొన్ని ఎంత ఎక్స్పీరియన్స్ అవని ముందు 6th క్లాస్ పిల్లలకి ఏం చెప్పాలి, 7th క్లాస్ పిల్లలకి ఏం చెప్పాలి, లేదా 8th క్లాస్ పిల్లలకి ఏది చెప్పాలి, 9th క్లాస్ పిల్లలకి ఏం చెప్పాలి, 10th క్లాస్ పిల్లలకి ఏం చెప్పాలి, తనకు ఒక 3 క్లాసులు 4 క్లాసులు ఉంటాయి కదా. అంటే అట్లీస్ట్ ఒక 3 తరగతులైనా ఉంటాయి కదా. ఆ 3 తరగతుల్లో ఎవరికి ఏ అంశం ఎలా చెప్పాలో ముందు రోజు ప్లానింగ్ వేసుకోకుండా, కొంచెం అది చూసుకోకుండా, డైరెక్ట్గా ఏమీ చూడకుండా వచ్చి వెళ్ళిపోతాం తరగతి గదిలోకి? లేదు కదా. ముందు ప్లానింగ్ అనేది మనం వేసుకుంటాం. అది కాబట్టి బోధనలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రక్రియ ప్లానింగ్. మరి అయితే సమర్థవంతమైనటువంటి బోధన అభ్యసన తరగతి గదిలో జరగాలి అంటే, తరగతి గదిలో సమర్థవంతమైనటువంటి బోధన అభ్యసన ప్రక్రియ జరగాలి అంటే సమర్థవంతమైన ప్రణాళిక ఉండాలి. సమర్థవంతమైన ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది సమర్థవంతమైన బోధన అభ్యసన ప్రక్రియ. ఇది చూసారా? ఈ అంశాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సమర్థవంతమైన బోధన అభ్యసన ప్రక్రియ దేని మీద ఆధారపడి ఉంటుంది? సమర్థవంతమైన ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. అలాగే సమర్థవంతమైన ప్రేరణపై కూడా ఆధారపడి ఉంటుంది. ప్రేరణ ముందు విద్యార్థులకి సరైన మోటివేషన్ లేకపోతే మనం అక్కడ ఎంత బోధించినా అది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి బోధన అభ్యసన ప్రక్రియ కొనసాగించాలంటే సమర్థవంతమైన ప్రణాళిక ఉండాలి ముందు. అలాగే ఆ సమర్థవంతమైన ప్రణాళిక మనం ముందు
వేసుకున్నప్పుడే సమర్థవంతమైన మోటివేషన్ పిల్లలకి మనం చేయగలం. అంటే ప్రణాళిక మన మైండ్లో ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారం పిల్లలకి మోటివేషన్ చేస్తాం. ఆ మోటివేషన్ ప్రకారం పిల్లలు కూడా రెడీ అవుతారు. అప్పుడు మనం సమర్థవంతమైన బోధన అభ్యసన ప్రక్రియ మనం చేపట్టగలం. అది చూడండి ప్రశ్న, ఉపాధ్యాయుడు పథక రచన చేసే ముందు ఏ ఏ అంశాలని దృష్టిలో ఉంచుకోవాలి? ఏ స్టేట్మెంట్ విద్యా లక్ష్యాలను, బి స్టేట్మెంట్ విద్యార్థుల వైయక్తిక భేదాలను, సి స్టేట్మెంట్ బోధనా పద్ధతులని, డి స్టేట్మెంట్ బోధన చేసేటప్పుడు ఉపయోగించవలసినటువంటి బోధన అభ్యసన సామగ్రిని, అలాగే బోధన క్రమంలో ఎదురయ్యే సమస్యల్ని అని ఇచ్చాం స్టేట్మెంట్లు. ఆప్షన్ 1 ఏ మరియు బి, ఆప్షన్ 2 బి మరియు సి, ఆప్షన్ 3 ఏ, సి మరియు డి, ఆప్షన్ 4 పైవన్నీ. అంటే పైవన్నీ ఉపాధ్యాయుడు పథక రచన చేసే ముందు ఏ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలంటే పైన పేర్కొన్నటువంటి 5 అంశాలని కూడా దృష్టిలో పెట్టుకుని వెళ్ళాలి. ఆప్షన్ 4 సరైనది. ఏంటిది? విద్యా లక్ష్యాలని ముందు, అంటే విద్యా లక్ష్యాలు అనేవి ముందుగానే మనకి నిర్దేశింపబడి ఉంటాయి. కాబట్టి అంటే ఉపాధ్యాయుడు ఒక ప్లానింగ్, ఒక పథక రచన చేసేటప్పుడు, ఒక పాఠ్య ప్రణాళిక చేసేటప్పుడు విద్యా లక్ష్యాలని దృష్టిలో పెట్టుకోవాలి. మొదట ఏ విద్యా లక్ష్యాలు అయితే నిర్ధారింపబడి ఉన్నాయో ఆ విద్యా లక్ష్యాలకు తగినట్టుగా తన ప్రణాళిక అనేది ఉండాలి. తర్వాత విద్యా లక్ష్యాల ప్రకారం ప్రణాళిక తయారు చేయాలి. అలాగే ఆ తరగతి గదిలోని విద్యార్థుల యొక్క వైయక్తిక భేదాలు, ఏ ఇద్దరు విద్యార్థులు సమానంగా, అంటే ఏ ఇద్దరిని తీసుకున్నా కూడా వారిలో సామర్థ్యాలు సమానంగా ఉండవు. ప్రతి విద్యార్థికి వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి వైయక్తిక భేదాలు అనేవి మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే తరగతి గదిలోన డి గ్రేడ్ స్టూడెంట్ నుంచి A+1 అంటే A+ విద్యార్థి వరకు వైయక్తిక భేదాలనే కదా. అది A+ కేటగిరీ విద్యార్థులు ఉంటారు, ఏ కేటగిరీ విద్యార్థులు ఉంటారు, బి కేటగిరీ ఉంటారు, సి కేటగిరీ ఉంటారు, డి కేటగిరీ ఉంటారు. ఈ విధంగా ఉంటాయి. కాబట్టి విద్యార్థుల వైయక్తిక భేదాలు ఉంటాయి. ఈ వైయక్తిక భేదాలకి తగినట్టుగా మన ప్రణాళిక అనేది ఉండాలి. బోధన పద్ధతుల్ని, అలాగే మరి ఇంతమంది వైయక్తిక భేదాలతో ఉంటారు కదా, అంటే విద్యార్థుల్లో వైయక్తిక భేదాలు ఉంటాయి. కాబట్టి ఆ వైయక్తిక భేదాలకి తగినట్టుగా మనం చెప్పదలుచుకున్నటువంటి పాఠ్యాంశంని ఎలా చెప్పాలి, ఎంతమంది విద్యార్థులకి ఎక్కువ, అంటే మనం అందించేటటువంటి డెలివరీ చేసేటటువంటి సబ్జెక్టు క్యాచ్ చేసే వాళ్ళు తక్కువ మందే ఉంటారు. ఎక్కువ మంది విద్యార్థులు కాస్త మనం అందించే అంశంని గ్రహించలేని విద్యార్థులు ఎక్కువ మంది ఉండొచ్చు. అలాంటప్పుడు ఆ తరగతి గదిలో మనము ఎక్కువ మందికి మన బోధన అనేది అక్కడ వంట పట్టాలి. ప్రతి విద్యార్థికి కూడా మనం చెప్పిన అంశం చేరాలి. అందుకు తగినట్టుగా ఎటువంటి బోధన అభ్యసన ప్రక్రియ, అంటే ఏ పద్ధతిలో చేస్తే బాగుంటుంది. కాబట్టి బోధనా పద్ధతుల్ని ముందు ఉపాధ్యాయుడు ఆలోచించుకోవాలి. అలాగే ఆ బోధన పద్ధతులు, అలాగే అక్కడ ప్రదర్శించవలసినటువంటి బోధన అభ్యసన పరిక్రమల్ని ఉపాధ్యాయుడు ముందుగానే రెడీ చేసుకోవాలి. అలాగే బోధన క్రమంలో ఎదురయ్యే సమస్యల్ని ముందే గుర్తించగలగాలి. మనం బోధించేటప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, ఆ సమస్యల్ని ఎలా మనం అక్కడికక్కడ సమయస్ఫూర్తితో వాటిని రెక్టిఫై చేసుకోగలగాలి అన్నది ఉపాధ్యాయుడు చూడాలి. ఇన్ని అంశాలని దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయుడు పథక రచన చేయాల్సి ఉంటుంది. తర్వాత చూడండి, ఇక్కడ అభ్యాసకులకు నిరంతర ప్రేరణ మనం కల్పించాల్సి ఉంటుంది కదా. అలాగే ప్రదర్శన మరియు సమాచార ప్రసార సామర్థ్యాలు, మూల్యాంకన సామర్థ్యాలు, వీటి గురించి చూద్దాం. చూడండి, 6వది తరగతి గది నిర్వహణ సామర్థ్యాలు. తరగతి గది నిర్వహణ అంటే సామర్థ్యాలు అంటే ఏంటి అంటే ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిని అంటే క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఎలా చేయగలడు అంటే క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అంటే ఏంటి? క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అంటే ఏంటి? విద్యార్థి యొక్క సమూహాలకు చెందిన జ్ఞానం ఉండాలి. తరగతి గదిలో రకరకాల బ్యాక్గ్రౌండ్తో విద్యార్థులు వచ్చి ఉంటారు. అందరూ కూడా అంటే అక్కడ రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటారు, పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటారు, ఒక్కొక్కరు చాలా వెనుకబడినటువంటి ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు.
గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు, బాగా డెవలప్ చెందినటువంటి పట్టణ ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు. అంటే వారి యొక్క సామాజిక నేపథ్యం ఆధారంగా ఇక్కడ విద్యార్థి యొక్క సమూహాలు అనేవి ఉంటాయి. కాబట్టి విద్యార్థి సమూహాలకు చెందినటువంటి జ్ఞానం ఉపాధ్యాయుల్లో ఉండాలి. అలాగే క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుని యొక్క నాయకత్వ తీరు, దానికి తగ్గట్టుగా క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుడు ఏ విధంగా ఆ తరగతి గదిని ఇక్కడ నాయకత్వం వహిస్తాడు, ఎలా లీడర్షిప్ వహిస్తాడు, ఎలా మానిటైజ్ చేయగలడు, ఉపాధ్యాయుని యొక్క మూర్తిమత్వం మీద ఇది ఉంటుంది. ఉపాధ్యాయుని యొక్క నాయకత్వం అనేది ఉపాధ్యాయుని యొక్క మూర్తిమత్వంపై ఆధారపడి ఉంటుంది. అభ్యాసనంకు అనుకూల వాతావరణం సృష్టించాలి. పిల్లలకు ఎలాగో ఒకరికి మోటివేషన్ చేసి అభ్యాసనంకు అనుకూలమైనటువంటి వాతావరణంని తరగతి గదిలో ముందు క్రియేట్ చేయాలి. అలాగే విద్యార్థులకు మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు జారీ చేస్తూ ఉండాలి. సరైన మార్గదర్శకాలు వాటిని విద్యార్థులు పాటించే విధంగా ఉండాలి. ఇవన్నీ కూడా తరగతి గది నిర్వహణ సామర్థ్యాలు. ఇటువంటి అంశాలని తరగతి గది నిర్వహణ సామర్థ్యాలు అని అంటారు. చూడండి, ఇక్కడ ఒక ప్రశ్న అనేది ఇచ్చాను. ఉపాధ్యాయుడు మూల్యాంకన ఫలితాలను ఎవరికి తెలియపరచాలి? ఇలా బిట్ వచ్చిందనుకుందాం. రేపొద్దున ఉపాధ్యాయుడు మూల్యాంకనం అంటే ఎవాల్యుయేషన్ ఎప్పటికప్పుడు స్లిప్ టెస్టులు పెట్టి, గ్రాండ్ టెస్టులు పెట్టి, లేదా ఇంకొక విధంగానూ తన నిరంతర మూల్యాంకనం అనేది చేస్తూ ఉంటాడు ఉపాధ్యాయుడు. అయితే మూల్యాంకనం చేసేటప్పుడు మూల్యాంకన ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. ఆ మూల్యాంకన ఫలితాలని ఎవరు సమర్పించాలి? జిల్లా కలెక్టర్గా, లేదా ఎంఈఓ గారికా, లేదంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికా, లేకపోతే పాఠశాల సంబంధిత వర్గాలకా? జవాబు ఆప్షన్ డి, పాఠశాల సంబంధిత వర్గాలు. పాఠశాల సంబంధిత వర్గాలంటే ఎవరు వస్తారు? పాఠశాల సంబంధిత వర్గాల్లోకి ఎవరు వస్తారు? తల్లిదండ్రులు వస్తారు. అంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కదా, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉన్నత అధికారులు. అంటే ఆ ఫలితాలని ఎప్పటికప్పుడు తన ప్రధాన ఉపాధ్యాయుల వారికి, హెడ్ మాస్టర్ గారికి లేదా ప్రిన్సిపల్ గారికి వాటిని సబ్మిట్ చేస్తూ ఉండాలి. అలాగే కొన్ని సందర్భాల్లో ఎంఈఓ, డిఈఓ ఇటువంటి వారు తనిఖీ కోసం వస్తూ ఉంటారు. అటువంటి వారికి వాటిని మనం సమర్పిస్తూ ఉండాలి. ఈ విధంగా మొదటగా తన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అంటే ప్రధాన ఉపాధ్యాయుడు, ఆ స్కూల్లో ఉన్నటువంటి లేదా కళాశాలలో ఉన్నటువంటి హెడ్ మాస్టరు లేదా ప్రిన్సిపల్ వీరికి ముందుగా ఫలితాలని చూపించాలి. అలాగే ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఉంటారు, వీరికి చూపించాలి. కాబట్టి ఈ విధంగా పాఠశాల సంబంధిత వర్గాలకి వాటిని మనం చూపిస్తూ ఉండాలి. ఇంకా మరిన్ని అంశాలని చూద్దాం. తర్వాత చూడండి, ఇక్కడ ప్రశ్న చూడండి. విద్యార్థులలో నిరంతర ప్రేరణను కల్పించేందుకు ఉపాధ్యాయుడిగా మీరేం చేస్తారు అని ప్రశ్న వచ్చింది అనుకుందాం. ప్రశ్న మరోసారి చూడండి. విద్యార్థులలో నిరంతర ప్రేరణను కల్పించేందుకు అంటే సమర్థవంతమైన బోధన అభ్యసన ప్రక్రియ కొనసాగాలి అంటే స్టూడెంట్స్కి సరైన మోటివేషన్ అనేది అవసరం. మరి అటువంటి సమర్థవంతమైన ప్రేరణని కల్పించేందుకు, విద్యార్థుల్లో నిరంతర ప్రేరణను కల్పించేందుకు ఉపాధ్యాయుడిగా మీరేం చేస్తారు? ఏ, విద్యార్థుల పట్ల సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించాలి. విద్యార్థుల పట్ల సానుకూలమైనటువంటి దృక్పథాన్ని మనం ప్రదర్శించాలి. బి స్టేట్మెంట్, విద్యార్థుల ఆసక్తులను, సంవేదనలను అంగీకరించి వాటిని గౌరవించాలి. సి స్టేట్మెంట్, విద్యార్థులను సందర్భోచితంగా పొగుడుతూ, ప్రశంసిస్తూ బోధన అభ్యసన ప్రక్రియ నిర్వహిస్తూ ఉండాలి. డి స్టేట్మెంట్, సహకార అంటే కోఆపరేటివ్,
సామూహిక గ్రూప్, వైయక్తిక ఇండివిజువల్, లెర్నింగ్ ప్రాసెస్, కోఆపరేటివ్ లెర్నింగ్ ప్రాసెస్, గ్రూప్ లెర్నింగ్ అండ్ ఇండివిజువల్ లెర్నింగ్. ఈ ప్రక్రియల్ని చేపట్టాలి. ఇవి స్టేట్మెంట్లు. ఆప్షన్ 1 ఏ మరియు బి, ఆప్షన్ 2 ఏ మరియు డి, ఆప్షన్ 3 బి, సి మరియు డి, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఆప్షన్ 4 స్టేట్మెంట్ సరైనది, పైవన్నీ సరైనవి. అంటే విద్యార్థులలో నిరంతర ప్రేరణ కల్పించేందుకు సమర్థవంతమైన ఉపాధ్యాయులుగా మనం ఏం చేయాలంటే విద్యార్థుల పట్ల సానుకూలమైన దృక్పథాన్ని మనం ప్రదర్శిస్తూ ఉండాలి. విద్యార్థుల ఆసక్తుల్ని, సంవేదనల్ని మనం అంగీకరిస్తూ ఉండాలి. విద్యార్థులను సందర్భోచితంగా సందర్భం వచ్చినప్పుడు పొగుడుతూ, ప్రశంసిస్తూ బోధన అభ్యసన ప్రక్రియ చేపట్టాలి. విద్యార్థుల్ని అస్తమానం తిట్టకుండా, కసురుకోకుండా, కోపడకుండా వారిని ఎప్పుడూ ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తూ ఉండాలి, పొగుడుతూ ఉండాలి, ప్రశంసిస్తూ ఉండాలి. నువ్వు చేయగలవు, నువ్వు మంచివాడివి అన్న దృక్పథాన్ని విద్యార్థుల పట్ల టీచర్స్ ప్రదర్శించాలి. సహకార, సామూహిక, వైయక్తిక అభ్యసన ప్రక్రియలు చేపట్టాలి. అంటే అంటే ఒకరితో ఒకరు సహకరించుకునేటటువంటి అభ్యసనం. అంటే వాటి కోసం మనం ప్రాజెక్టులు అవి మనం ఇవ్వచ్చు. సామూహికం, అది సహకారం, సామూహికం, ప్రాజెక్ట్ పద్ధతి, ఇటువంటివి బాగుంటాయి. తర్వాత వైయక్తిక అభ్యసన ప్రక్రియలు అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇవ్వడము, లేదా ఒక సెమినార్ కండక్ట్ చేయడం అనడము, లేదా డిబేట్లు కండక్ట్ చేయడం అనడం, ఇటువంటివి చేస్తూ ఉంటే విద్యార్థుల్లో సహకార ధోరణి, సామూహిక ధోరణి ఇవి ఏర్పడుతూ ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా మనం చేపట్టి బోధన అభ్యసన ప్రక్రియ మనం ముందుకి కొనసాగిస్తూ ఉండాలి. చూడండి, ఇక్కడ ఎవరెవరు ఏ ఏ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇక్కడ బిట్ రావచ్చు. దేశ ప్రగతి తరగతి గదుల్లో నిర్ణయింపబడుతుంది అని పేర్కొన్న వారు క్రింది వారిలో ఎవరు? దేశ ప్రగతి తరగతి గదుల్లో నిర్ణయింపబడుతుంది అని పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే కొఠారి కమిషన్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఆప్షన్లో కొఠారి కమిషన్ ఉంటే కొఠారి కమిషన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత మనిషిని మనిషిగా మలుచువాడే ఉపాధ్యాయుడు అని నిర్వచించిన వారు ఎవరు అని బిట్ అనేది రావచ్చు. జవాబు జాన్ ఆడమ్స్. ఉపాధ్యాయులు భవిష్యత్తును రక్షించువారు అని బిట్టు వస్తే దీనికి ఆప్షన్గా మహాత్మా గాంధీని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత గురువు, గోవిందుడు ఇద్దరు ఒకేసారి నా ఎదురు నిలబడినప్పుడు నేను ముందుగా గురువుకు ప్రణమిల్లుతాను. ఎందుకంటే గురువు గోవిందుణ్ణి దర్శింపచేసేవారు. గురువులు గోవిందుణ్ణి దర్శింపచేసేవారు అని పేర్కొన్నది ఎవరు? మరోసారి, గురువు, గోవిందుడు ఇరువురు కూడా ఒకేసారి నా ఎదురు నిలబడినప్పుడు నేను ముందుగా గురువుకు ప్రణమిల్లుతాను. ఎందు గురించి అంటే గురువు గోవిందుణ్ణి దర్శింపచేసేవాడు అని గురువు యొక్క గొప్పతనాన్ని పేర్కొన్నది ఎవరు అంటే కబీర్ దాస్. ఎవరండి? కబీర్ దాస్. ఇవి తర్వాత కేఎస్ నారాయణ్ గారు ఒక టీచర్ గురించి ఏమన్నారంటే ABCD ఆఫ్ ఏ గుడ్ టీచర్ అని చెప్పి ఆయన పేర్కొన్నారు. ఎవరు? కేఎస్ నారాయణ్ గారు. అంటే ఏ అంటే యాక్సెసిబిలిటీ, ACCESIBILITY. ఏ మీన్ యాక్సెసిబిలిటీ. B mean brilliance, BRILLIANCE. B mean brilliance. C mean communication skills.
D mean devotion to duty. Devotion to duty. A mean accessibility. B mean brilliance. C mean communication skills లేదా కమ్యూనికేటివ్ స్కిల్స్. C mean communicative skills. D mean devotion to duty. యాక్సెసిబిలిటీ అంటే అందుబాటులో ఉండటం, బ్రిలియన్స్ అంటే ప్రజ్ఞ, కమ్యూనికేటివ్ స్కిల్స్ అంటే భావ ప్రసార నైపుణ్యాలు, డివోషన్ టు డ్యూటీ అంటే కర్తవ్య నిష్ఠ. ఇవి. తర్వాత మంచి ఉపాధ్యాయుడికి స్వాట్ అనాలసిస్, SWOT స్వాట్ అనాలసిస్ మీద బిట్ అనేది రావచ్చు ఎగ్జామ్లో. మంచి ఉపాధ్యాయుడి కోసం స్వాట్ అనాలసిస్, SWOT స్వాట్, దీని మీద బిట్ అనేది రావచ్చు. S అంటే స్ట్రెంగ్త్, STRENGTH. S మీన్ స్ట్రెంగ్త్. S మీన్ స్ట్రెంగ్త్. W మీన్ వీక్నెస్, బలహీనత. W మీన్ వీక్నెస్. O మీన్ ఆపర్చునిటీస్, అవకాశాలు. O మీన్ ఆపర్చునిటీస్, అవకాశాలు. T మీన్ థ్రెట్స్, అవరోధాలు. T మీన్ థ్రెట్స్, అవరోధాలు. ఇవి చూసుకుంటారు. తర్వాత ప్రొఫెషనల్ ఎథిక్స్ ఆఫ్ టీచర్స్, దీని మీద బిట్ అనేది రావచ్చు. ప్రొఫెషనల్ ఎథిక్స్ ఆఫ్ టీచర్స్ అంటే ఉపాధ్యాయ వృత్తి నియమావళి, ఉపాధ్యాయ వృత్తి నియమావళి మీద బిట్ అనేది రావచ్చు. ఈ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఆఫ్ టీచర్స్ అనేటటువంటి ఉపాధ్యాయ వృత్తి నియమావళిని NCERT వారు రూపొందించారు. NCERT వారు రూపొందించారు. ఎప్పుడు? 1997లో. తర్వాత 1997లో NCERT వారు దీన్ని రూపొందించడానికి ప్రధాన కారణం అంటే సూచనలు చేసిన వారు అంటే ఎవరి సూచనల్ని అనుసరించి NCERT వారు ప్రొఫెషనల్ ఎథిక్స్ ఆఫ్ టీచర్స్ని 1997లో రూపొందించారు. ఉపాధ్యాయ వృత్తి నియమావళిని రూపొందించారు. అంటే 1986 నాటి జాతీయ విద్యా విధానం, 1986 నాటి జాతీయ విద్యా విధానం సూచనలకి అనుగుణంగా NCERT వారు దీన్ని ప్రొఫెషనల్ ఎథిక్స్ ఆఫ్ టీచర్స్ని రూపొందించారు. ఇందులో 30 అంశాలు ఉన్నాయి. ఇవి. ఇంకొక అంశం చెప్పుకొని మనం ఈనాటి వీడియోని ముగిస్తున్నాం. ఇప్పుడు చూడండి, సంధానకర్తగా ఉపాధ్యాయుడు అంటే సంధానకర్త, దీనిని ఇంగ్లీష్లో ఫెసిలిటేటర్ అని అంటారు. FACILITATOR ఫెసిలిటేటర్, సంధానకర్తగా ఉపాధ్యాయుడు, ఫెసిలిటేటర్గా ఉపాధ్యాయుడు. అంటే ఇక్కడ సంధానకర్త అంటే అర్థం ఏంటంటే అభ్యసనాన్ని సులభతరం చేయువాడు అని అర్థం. విద్యార్థుల్లో అభ్యసనాన్ని సులభతరం చేయువాడు అని అర్థం. అంటే విద్యార్థి సమూహంలో ఒకటిగా కలిసిపోతాడు. విద్యార్థులతో ఒక భాగస్వామిలాగా, ఒక స్నేహితుడిలాగా ఉపాధ్యాయుడు విద్యార్థుల వెంట ఉంటూ ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ఇక్కడ బోధన అభ్యసన ప్రక్రియ అనేది చేపడతాడు. అలాగే ఉపాధ్యాయ విద్యార్థి భాగస్వామ్యం అనేది కూడా ఉంటుంది. ఉపన్యాసకుడుగా కాకుండా, కేవలం జ్ఞానాన్ని అందించేవాడు ఉపన్యాసకుడుగా కాకుండా
ఇక్కడ ఉపాధ్యాయుడు సహ అభ్యాసకుడుగా ఇక్కడ ఉపాధ్యాయుడు కొనసాగుతాడు. విద్యార్థులతో పాటు సహ అభ్యాసకుడు లాగా, తాను ఒక స్టూడెంట్ లాగా ఇక్కడ ఉపాధ్యాయుడు కొనసాగుతాడు. ఇక్కడ ఈ బోధన అభ్యసన ప్రక్రియ అంతా కూడా శిశు కేంద్రీకృతంగా కొనసాగుతుంది. అంటే అన్ని విధాలుగా మనం ఏ విధంగా చూసినా కూడా అన్ని విధాలుగా విద్యార్థికి సహభాగస్వామిలాగా విద్యార్థితో కలిసిపోయి ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటూ ఇక్కడ బోధన సాగిస్తాడు. అటువంటి దానిని సంధానకర్త అని అంటారు. ఇది సంధానకర్తగా ఉపాధ్యాయుడు అంటే అర్థము ఇది. అంటే సంధానకర్తగా ఉపాధ్యాయుడు అంటే విద్యార్థులతో సహభాగిలా కలిసిపోయి తాను స్టూడెంట్లలో ఒక స్టూడెంట్గా కలిసిపోయి వెనక ఉంటూ ప్రేరణ అందిస్తూ, అంటే ఎక్కువగా ఆ బోధన అభ్యసన ప్రక్రియలో విద్యార్థులు సాధారణంగా ఎక్కువగా అలర్ట్ అంటే అక్కడ వారి యొక్క భాగస్వామ్యం ఎక్కువగా ఉండేటట్లుగా వెనక నుంచి ప్రేరేపిస్తూ వారిలో కలిసిపోయి ముందుకు వెళ్తూ ఉంటాడు ఉపాధ్యాయుడు. అది ఇక అంటే సాంప్రదాయ విధానానికి భిన్నమైనది ఇది. అంటే సాంప్రదాయ విధానంలో ఉపాధ్యాయుడు విద్యార్థులకి మధ్య పరస్పర సంబంధం అనేది ఉండదు. ఉపాధ్యాయుడికి విద్యార్థులకి మధ్య పరస్పర సంబంధం ఉండదు. ఉపన్యాస విధానంలో బోధన అభ్యాసం సాగుతుంది. ఉపాధ్యాయ కేంద్రీకృతం అక్కడ అంటే సాంప్రదాయ బోధన అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయ కేంద్రీకృతంగా విద్యా బోధన జరుగుతుంది. తను ఒక అమితమైనటువంటి జ్ఞానాన్ని కలిగి జ్ఞానాన్ని ప్రసరింపచేసే విధంగా అక్కడ ఉపాధ్యాయుడు ఉంటాడు. విద్యార్థులు స్తబ్దుగా ఉంటారు, ఉపాధ్యాయుడు యాక్టివ్గా ఉంటాడు. దానికి భిన్నమైనది దానికి భిన్నంగా ఇక్కడ ఒక సంధానకర్తలాగా, ఒక ఫెసిలిటేటర్ లాగా, ఒక స్నేహితుడిలాగా ఉపాధ్యాయుడు విద్యార్థులతో కలిసిపోయి వారి సమూహంలో కలిసిపోయి ఒక భాగస్వామిలా ఉంటూ ఇక్కడ వారిలో విద్యార్థుల్లో అభ్యసనాన్ని సులభతరం చేస్తాడు ఉపాధ్యాయుడు. ఇదండి టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్లో భాగంగా ఈరోజు 4వ వీడియోలో మరికొన్ని అంశాల గురించి మనం చర్చించుకోవడం జరిగింది. ఈ 4వ వీడియోలోని అంశాలని బాగా క్షుణ్ణంగా ఆకలింపు చేసుకోండి, బాగా పరిశీలన చేయండి. ఈ అంశాలన్నింటినీ కూడా ఉపాసన పట్టండి. దాని తర్వాత మరిన్ని అంశాలతో మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.